ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికా రీల్స్ వరల్డ్. ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం. దానికి కావాల్సినవి నువ్వుల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉసిరికాయలు, జీలకర్ర ఆవాలు, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, వెల్లుల్లి రెవ్వలు, పచ్చిమిర్చి అండి. ముందుగా పెనం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉసిరికాయలుకి సరిపడా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవడానికండి. వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసుకున్నాక పోపు వేడయ్యాక పోపు వేసుకున్నాక ఉసిరికాయలను వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండి. కలుపుతూ ఉండాలి, అలాగే ఉంచొద్దు. ఉసిరికాయలను ముందుగానే కడిగాక తుడిచి ఆరబెట్టుకున్నాక వేసుకోవాలి, ఎందుకంటే పచ్చడి నిలువ అనేది ఉంటుంది. తర్వాత వెల్లుల్లిని తొక్క తీసి వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ వచ్చాక కొంచెం పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అండి. మీకు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఏమంటారు, ఎర్రకారం పచ్చడి అందరు పెట్టుకుంటారు, పచ్చికారంతో ఎవరు పెట్టుకోరని అనుకుంటున్నాను. అందుకని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఆ పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. తర్వాత నువ్వుల పొడిని వేసుకోవాలండి. మనకి నువ్వులన్నా ఒంటికి చాలా మంచిది. జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, ఎంత 2 టీ స్పూన్లు వేసుకోవాలండి మనం పచ్చడి క్వాంటిటీని బట్టి. ఉప్పు అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేటప్పుడు వేస్తాం కదా. తర్వాత పోపు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.